సార్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ అందరికీ నమస్కారం అండి. ఈవేళ చాలా సంతోషంగా ఉంది మాకు. మొన్న ఈ వార్త విన్న వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరిలో కూడా వాతావరణం చూశాను. ప్రజల్లో కూడా ఎంతో ఆనందం ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఏదో పొగడతో కాస్త చెప్పట్లేదు. అశోక్ గారు అంటే నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకి నిలువెత్తు విగ్రహం మా దృష్టిలో. అంచేది నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను నేను రాజకీయాల్లో. అశోక్ గారు నాకంటే ముందే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యే చేశారు. మీ అందరికి తెలిసిన విషయం. రామారావు గారు వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే మీ అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. నేను చిన్నపిల్లలప్పుడు 25 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మేము కలిసినప్పుడు మమ్మల్ని అందరూ భుజమ చేసి ఏమైనా మాకు సలహాలు అడిగితే చెప్పి మమ్మల్ని ముందుకు రాజకీయాలు నడిపించే వ్యక్తి అశోక్ గారు. అతను అంటే మా అందరికీ గౌరవం. నాకే కాదు, ఈవేళ చూశాను నేను 2 డేస్ నుంచి చూస్తున్నాను టీవీల్లో. అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తారు. ఎందుకు అభినందిస్తారండి? అవతల పార్టీ వాళ్ళు అభినందిస్తారు, మమ్మల్ని చేయరు కదా. ఇప్పుడు అశోక్ గారిని ఎందుకు అభినందిస్తున్నారు? అంతలో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా. మరి అటువంటి మహా వ్యక్తికి ఉన్నతమైన పదవి ఇచ్చి గోవా గవర్నర్గా ఆశీర్వదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మరి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక విషయం చెప్పాలి మీకు. అశోక్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. రంపకోత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మహనీయుని. అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళ నీరు వచ్చే రోజుల్లో. అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారికి, అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మేము ఉన్నాం మీకు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు నా రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 గవర్నర్ పదవులు ఉన్నాయి ఇవాళ. ఒకటి హరిబాబు గారు, 2 పెద్దలు గవర్నీయులు అనుభవజ్ఞులు అశోక్ గారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మంచి అవకాశం. సారు బ్రహ్మాండం చేస్తారు. నాకు తెలిసి బాగా అనుభవం. అసలు అసెంబ్లీలో రికార్డు అంతా చూడకుండా చెప్పగలిగే ఏకైక నాయకులు ఎవరు ఉన్నారు? అశోక్ గారు. ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగేటువంటి కెపాసిటీ అశోక్ గారికి. ఆ రోజుల్లో ఫస్ట్ టైంలో అతనండి రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నలపరెడ్డి శ్రీనివాసరావు గారు. అతను అంతే, అశోక్ గారు అంతే. అడగవసరం లేదు. ఆ బుక్లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పేస్తారు వాళ్ళు. అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. అటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన ప్రాంతీయులు ఈవేళ గవర్నర్గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది అందరూ ఆంధ్రుల తాలూకు అదృష్టంగా నేను భావిస్తున్నాను, అందరూ అదృష్టంగా భావిస్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు భగవంతుడికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.